మీ జీకే న్యూస్ నిజం మా గళం. వెల్కమ్ టు జీకే న్యూస్. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న చందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రస్తుత పరిస్థితి ఒక చర్చనీయంగా మారింది. రాజకీయ వర్గాల్లో ఈ అంశం వైరల్ అవుతుంది. వైఎస్ విజయమ్మ విదేశాలకు వెళ్లిపోయారని సోషల్ మీడియాలో వాడివేడిగా నడుస్తుంది. గత కొద్ది రోజులుగా తమ కుటుంబ పరిస్థితి భిన్నంగా ఉన్నాయని, ఈ క్రమంలోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. గతంలో వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో పార్టీ స్థాపించడంతో షర్మిలకు మద్దతుగా ఆమె అడుగులో అడుగు వేసి నడిచారు. ప్రస్తుత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆమె రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తన రక్తం పంచుకుని పుట్టిన ఇద్దరు బిడ్డలు ప్రత్యర్థులుగా మారి ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కడప జిల్లాలో కుమార్తెకు అనుకూలంగా ప్రచారాన్ని నిర్వహిస్తే తన కుమారుడైన జగన్మోహన్ రెడ్డికి నష్టం జరిగే అవకాశం ఉంది. కుమారుడికి కన్న తల్లిగా ఎన్నికల ప్రచారం చేపడితే కుమార్తెకి రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని గుర్తించిన విజయమ్మ ఒక విధమైన ఆందోళనకు గురైనట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఆమె ఫారెన్ టూర్ వెళ్లినట్లు ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.